ఈరోజు అటుకులతో పొంగనాలు ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్గా చెప్పేస్తున్నా. అటుకులు ఒక కప్పు మనం తీసుకొని 2 సార్లు కడిగేసి, తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేయాలండి. అందులో వేసిన తర్వాత అదే కప్పుతో పెరుగు ఒక కప్పు వేయాలి. తర్వాత పెరుగు ఒకవేళ లేకపోతే నిమ్మరసం ఒక నిమ్మరసం కూడా పిండొచ్చు. తర్వాత ఇందులోకి ఏంటంటే ఇవి ఏం చేయాలంటే ఇది ఒక పావు గంట నానబెట్టాలండి. నానిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొన్ని నీళ్ళు కలిపి, అయితే ఫస్ట్ నానబెట్టేటప్పుడు ఒక కప్పు నీళ్ళు కూడా వేసేస్తే మంచిగా నానుతాయండి. నానిన తర్వాత మళ్ళీ మనం మిక్సీలో అవసరమైతే కొన్ని అట్లా నీళ్ళు చల్లి మనము గ్రైండ్ చేసుకోవాలండి. చేసి పెట్టేసుకొని దాంట్లో ఏం చేయాలంటే జీలకర్ర ఒక స్పూను, క్యారెట్ తురుము, తర్వాత సన్నగా తరిగిన ఉల్లి, తర్వాత ఒక రెండు కానీ 3 కానీ అట్లా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం సన్నగా తరిగేసి అన్నీ మిక్స్ చేయాలండి. అన్నీ మిక్స్ చేసేసి నేను చూపిస్తాను. అన్నీ ఇట్లా ఈ విధంగా సాల్ట్ కూడా వేసి మనకు అవసరం ఉన్నంత కూడా సాల్ట్ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని తర్వాత వేడి మనకు ఇది ఉంటుంది కదా, వేడి మన పొంగనాలది అది ఫస్టే పెట్టేసి కొంచెం ఆయిల్ 2-3 చుక్కలు అట్లా ఆయిల్ వేసేసి తర్వాత మనం చేయితోనే దాంట్లో కలిపేసేసి సాల్ట్ కూడా కలిపినాం కదా, అన్ని ఈ మిశ్రమం చేయితోని కానీ స్పూన్తోని కానీ వేయాలి. చేయితోని వేస్తేనే ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇంకా ఎందుకంటే మనకు నేను సాల్ట్ కలపలేదు ఇందులో, నేను సాల్ట్ కలుపుతున్నాను. సాల్ట్ కలిపినాక చూపిస్తాను. ఈ విధంగా సాల్ట్ వేసినానండి. ఇట్లా ఈ విధంగా కలిపేసుకొని స్పూన్తో కంటే మంచి చేతితో కలిపితే మంచి శుభ్రంగా చేయి కడుక్కొని మనం కలిపేసి ఇందులో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో వేయాలండి. నింపేసుకొని తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేసి తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు ఉంచి తర్వాత మళ్ళీ ఇంకొక పక్క తిప్పేసి